ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుని మహాకృపను బట్టి మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ ద్వారా అనేక పర్యాయాలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొచ్చినటువంటి వానిగా ఆయా ప్రదేశాల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యతలను మీతో పంచుకోవాలని, వాటిని వివరించాలని మీ ముందుకు వచ్చి ఈ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నా. గతంలో కొన్ని స్థలాల గురించి నేను మీకు వివరించడం జరిగింది. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక స్థలాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటూ ఉన్నా. యెరూషలేము పట్టణానికి తూర్పు వైపుగా ఉండినటువంటి ఒక పర్వతం లేక ఒక కొండ, దానిని ఒలీవల కొండ అని పిలుస్తారు. ఎందుకు వచ్చింది ఆ పేరు దానికి, ఒలీవల కొండని? కోర్స్ అక్కడ ఒలీవ చెట్లు ఎక్కువ ఉన్నాయి కనుక ఎక్కడ చూసినా ఒలీవ చెట్లే. ఇజ్రాయెల్ దేశంలో కానీ జోర్డాన్ దేశంలో కానీ ఆయా ప్రదేశాల్లో ఎక్కువ పెరిగేటువంటిది ఒక ఒలీవ చెట్లు. నిజానికి చెప్పాలంటే ఇజ్రాయెల్ దేశం జానబెత్తడి దేశం. దానికంటే ఈ యొక్క జోర్డాన్ దేశం చాలా పెద్ద దేశం. అందుచేత వాళ్ళు ఏమంటారంటే, మా జోర్డాన్ దేశంలో ఒలీవ మొక్కలు కొన్ని మిలియన్లు ఉన్నాయి ఒలీవ చెట్లు అని అంటారు. అయి ఉండొచ్చు, స్థలం పెద్దది కనుక. కానీ న్యాచురల్లీ మన వాళ్ళందరూ ఏం చేస్తామనంటే, ఇజ్రాయెల్ దేశంలో నుండి, యెరూషలేములో నుండి, బెత్లెహేములో నుండి ఆ ఒలీవల నూనె కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు, అమ్మా ఇది యెరూషలేము నుంచి తెచ్చిన ఒలీవ నూనె, ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చిన ఒలీవ నూనె అని చెప్పేసి అని మనం ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా దాన్ని చూసుకుంటాం, సిలువ గుర్తు తీసుకుంటాము, దాన్ని రాసుకుంటాము, ఏదైనా చేస్తూ ఉంటాం. అఫ్కోర్స్ ఈరోజు నా యొక్క మాటలు ఒలీవ చెట్టును గురించి కాదు, కానీ ఆ ఒలీవ చెట్లు ఎక్కువగా ఉండిన ఒలీవల కొండను గురించినటువంటి ఒక విషయం, అది నేను మాట్లాడుతూ ఉన్నా. యెరూషలేమునకు తూర్పు వైపున ఆ ఒలీవ కొండకిని యెరూషలేమునికి మధ్యలో ఉన్నటువంటిది కిద్రోను వాగు అని అంటారు. కిద్రోను వాగు. ఒకానొకప్పుడు సొలొమోన్ రాజు గారు యెరూషలేములో దేవాలయాన్ని కట్టినప్పుడు యెరూషలేం పట్టణానికి తూర్పుని, ఆ యొక్క పట్టణం యొక్క తూర్పు వైపున దేవాలయం కట్టి ఉన్నారు. సో ఈ దేవాలయము ఒలీవల కొండ మధ్యలో ఉన్న కిద్రోను వాగు. బలి అర్పణ అర్పించేటప్పుడు ఈ ఒలీవల కొండ దగ్గరికే వారు ఆ బలి పశువుని తీసుకొని వచ్చి దాన్ని వధించి ఈ కిద్రోను వాగులో నుంచి వచ్చేటప్పుడు ఆ వాగులో దాని యొక్క ఆంతర్యాలని, దాని యొక్క మొత్తం మాంసం అదంతా పేగులు అవన్నీ కూడా శుభ్రంగా కడిగి వాటిని అప్పుడు తీసుకొని వచ్చి, అంటే మలినమంతా ఆ కిద్రోను వాగులో తీసివేసి ఇప్పుడు ఆ శుభ్రమైనటువంటి ఒక బలి పశువును తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద, దేవాలయ ఆవరణములు ఉండినటువంటి ఒక బలిపీఠం మీద పెట్టి దహన బలిగా దేవునికి అర్పించేవారు. పట్టుకున్నటువంటి ఒక రక్తాన్ని గిన్నెలో తీసుకొని తీసుకొని వెళ్ళి లోపల ఉండినటువంటి ఒక అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం అనే పెట్టి మీద ఉన్న కరుణా పీఠము దాని మీద ప్రోక్షించేవారు. ఇది దేవుడు చెప్పినటువంటి ఒక పద్ధతి ప్రకారంగా వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన మన కొరకు వధింపబడవలసిన దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినారు కనుక మాటికి ఆయన ఒలీవల కొండకే వెళుతుండేవారు. ఆయన ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఆ ఒలీవల కొండ దగ్గరికే వెళుతుండేవారు. ఆయన ఏకాంతముగా కొండకు వెళ్ళారన్నప్పుడు చాలా పర్యాయాలు ఆయన ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళినటువంటి ఒక విషయమే చరిత్రలో బైబిల్ గ్రంథ ఆధారంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఒలీవల కొండ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసుకునడానికి వెళ్ళిన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం. ఈ రోజున కూడా నేను మీతో ఒక మాట పంచుకున్నా. హై ఫ్రెండ్స్, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మన యొక్క గృహంలో ఒక ప్రార్థనా గది అంటూ మనం పెట్టుకుంటూ ఉన్నామా? మన భారతీయులైనటువంటి వాళ్ళు, మన సోదరులైనటువంటి వాళ్ళు సాధారణంగా వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడి గది అని ఈశాన్య మూలన ఒక గది పెట్టుకుంటూ ఉంటారు. మంచిది, కనీసం ఏ ఆచారమో ఏ పద్ధతో నాకెందుకులే, కానీ కనీసం ఒక గది అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు. కనీసం ఒక స్థలం అనేటువంటిది వారు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ స్థలంలో వాళ్ళు దేవుణ్ణి తలంచుకొని కాసేపు ప్రార్థన చేసుకొని తలంచుకొని ధ్యానించుకొని అప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు. కానీ ఆఫ్కోర్స్ మనం క్రైస్తవులు ఏంటంటే, సర్వాంతర్యామి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు, ఆ ఈశాన్య మూలనే పెట్టాల్సిందేముంది, లేకపోతే ఒక ప్రార్థన గదనే పెట్టుకోవాల్సిందేముంది, మా ఇల్లంతా యేసుప్రభు ఉన్నాడు అని చెప్పేసి ఒక్కొక్కసారి అతిమిక్కిలి భక్తి అయిపోయి అసలు ప్రార్థనే లేకుండా ఎక్కడికి అక్కడ ఏదో ఒక నిలబడి ఏదో ఒక రకంగా ఉండిపోయి మామూలుగా టూతో మంచి ఏదో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఇట్స్ బెటర్
మన భారతీయులైనటువంటి వారికి మనకున్న భక్తి విశ్వాసాలను బట్టి మనం ప్రార్థన చేసుకునడానికి ఒక స్థలం అనేటువంటిది ఉండటం మనకు మంచిది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇండ్లల్లో నేను గమనిస్తూ వచ్చాను, వాళ్ళు ఆ ప్రార్థనా గదిలోనికి వెళ్ళారు అని అంటే పిల్లలు కూడా డిస్టర్బ్ చేయడానికి అక్కడికి వెళ్ళరు. వాళ్ళకి తెలుసు అమ్మ ప్రార్థనా గదిలోనికి వెళ్ళింది, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళింది, లేక మా నాయన ఉదయాన్నే లేచిన తర్వాత ఈ టైంలో ప్రార్థనా గదిలో ఉంటారు. ఫోన్ మోగినా అవసరమైతే వాళ్ళు ఎత్తుకుంటారు, లేదంటే దాన్ని సైలెంట్లో పెట్టి ఊరుకుంటారు తప్ప ఆ ఫోన్ మోగుతున్న దాన్ని తీసుకెళ్ళి నాన్న డాడీ నీకు ఫోన్ మోగుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ ఇవ్వరు. ఎందుకనంటే వాళ్ళ ప్రార్థనా గదిలో ఉన్నారు కనుక. అట్టి భయం ఉండాలండి, అట్టి భక్తి అనేటువంటిది మనకు ఉండాలండి. భయభక్తులతో కూడినటువంటి ఒక జీవితం మంచిదండి. ఈ ఒలీవల కొండ దగ్గర జరిగిన మరి ఒక విషయం ఏమిటంటే, మేము ఆ ఒలీవల కొండ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు పెట్రోనాస్టర్ అని చెప్పేసి ఒక ప్రదేశం దగ్గరికి తీసుకొని వెళ్తాం. అదేంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటుండగా శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి లూకాసు సువార్త 11వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక సన్నివేశం ప్రకారంగా యేసు ప్రభుని అడుగుతారు, ప్రభువా యోహాను యొక్క శిష్యులకి యోహాను గారు ప్రార్థన చేయటం నేర్పించారు, మాకు కూడా అలా ప్రార్థన చేయటం నేర్పించవా అని చెప్పేసి అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలాగున్న ప్రార్థన చేయండి అని చెప్తూ పరమందున్న మా తండ్రి అని చెప్పి దేవుని గురించి తండ్రి అని పిలవండి అని నేర్పించారు. సో అక్కడ మేము నేర్పించేటప్పుడు విషయాలు ఏంటంటే పరలోక ప్రార్థన, ప్రభు నేర్పినటువంటి ఒక ప్రార్థనను గురించినటువంటి ఒక విషయం చెప్తాం. బ్యూటిఫుల్ అండి. నిజంగా ఈ పరలోక ప్రార్థనలో మనం ఎలా ప్రార్థన చేయాలో ఒకవేళ తెలియకపోతే ఆ ప్రార్థన ఒకసారి చదువుకొని ఆ ప్రార్థన ప్రకారంగా ప్రార్థన చేయటం, దేవుణ్ణి తండ్రి అని సంబోధించి ప్రభుని స్తుతించుకునడం, ఆయన రాజ్యం వచ్చును గాక, ఆయన నామం మహిమపరచబడును గాక, ఈ రకంగా మనం చేయవలసినటువంటి ప్రార్థన మంచిది. మళ్ళీ అలాగని మధ్య మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన అయిన వెంటనే పరలోక ప్రార్థన చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి నాకు భలే బాధ అనిపిస్తుందండి. ఎవరో ఏదో వెనకాల తొరం కొట్టేస్తున్నాడు, పరలోక మందులు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరుస్తున్నాడు, భూమి మీద నెరవేరును గాక, ఏంటో తరిమేస్తున్నట్టుగా ఎందుకు చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? ఒక ఆచారం అయిపోయినటువంటి రీతిగా ఏదో ఒక అలవాటు అయిపోయినాడు. నేను బాప్టిస్ట్ చర్చ్లో సేవ చేస్తున్నాను. నేను ప్రతిసారి పరలోక ప్రార్థన నేను చెప్పించాను. మా బాప్టిస్ట్ వాళ్ళు చెప్తారు. సాధారణంగా బాప్టిస్ట్ వాళ్ళు ఏంటంటే పరలోక ప్రార్థన చెప్పుకుంటూ ఆశీర్వాదం ఎత్తి ఇదేం పాదిరండి పరలోక ప్రార్థన చెప్పుకుంటూ ఆశీర్వాదం ఇస్తున్నాడు, పరలోక ప్రార్థన చెప్పరా అని చెప్పేసి అని అంటారు. కానీ మా వాళ్ళకి నేను నేర్పించాను, రే నాయన అవసరమైనప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకోవడం తప్పులేదు, ఒక్కొక్కసారి మనం ఆ ప్రార్థన చేయడం తప్పులేదు, మంచిది. ఎందుకంటే ప్రభువే మనకు నేర్పించారు ఇలా ప్రార్థన చేయమని. అంతే తప్ప ప్రతిసారి ఏదో కంఠస్థంగా మనం చేస్తున్నట్టుగా స్పీడ్గా తరుముకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా ఒకవేళ ఎవరైనా ఈ రోజున అట్టి పరలోక ప్రార్థన చేసేటువంటి ఒక అలవాటు కలిగినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా, స్పీడ్గా తరుముకుంటూ వెళ్ళినట్టుగా చేయొద్దు. అర్థం చేసుకుంటూ అందులో ఉన్న మాటలు ఏంటి, ప్రభువారు నేర్పించినటువంటి ఒక విషయం ఏంటి. ఒక్కొక్కసారి మనం చెప్తాం మా అపరాధములను మేము క్షమించిన ప్రకారంగా మా అపరాధములను కూడా క్షమించము. ఏంటిది అది, ఏం చెప్తున్నావు నువ్వు? ఎప్పుడైనా ఒక పొరుగువాడిని మనం క్షమించగలిగి ఉన్నామా? మన ఎడల అపరాధములు చేసినటువంటి వాడిని మనం క్షమించి ఉన్నామా? ఆ అపరాధములను మనం క్షమించినట్లుగా మా అపరాధములను క్షమించు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు వాడిని మనం క్షమించం, ఇంట్లో వాడిని కూడా కనీసం క్షమించం. కంఠస్థంగా ఏదో స్పీడ్గా గబగబ మనం మాట్లాడేసినట్టుగా మాట్లాడుతున్నాం. సో అది కూడా కాదు. బట్ ఆ పరలోక ప్రార్థన చాలా విలువైనటువంటి ఒక ప్రార్థన, చాలా అమూల్యమైనటువంటి ఒక ప్రార్థన. దేర్ ఆర్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దట్ వర్డ్స్. మన అందులో ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక మాటలు ఆ పరలోక ప్రార్థనలో ఉండినటువంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఒలీవల కొండ మీద నుంచి వచ్చినటువంటి. ఆ ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా ఆ పాట నేను పాడిస్తా. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయ్య. ఆయన కొండ మీద చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థన, శిష్యులకు నేర్పినటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి ఒక ప్రార్థన, ఆ ప్రార్థన గురించినటువంటి ఒక పల్లవి నేను అక్కడ తప్పకుండా పాడిస్తూ ఉంటా. అక్కడ వ్రాయబడినటువంటి వాటిలో అనేకమైనటువంటి ఒక భాషల్లో ఉంటే అక్కడ మన తెలుగు భాషలో కూడా ఉండినటువంటి ఒక పరలోక ప్రార్థన అందరితో కూడా నేను చెప్పిస్తాను. అక్కడ అది చూసి చెప్పండి, కానీ ఆపి అర్థం చేసుకుంటూ ఆ మాటల యొక్క విలువలేంటో, ఆ మాటలున్న భావం ఏంటో అర్థం చేసుకుంటూ మనం ఆ మాటలు ప్రభు నేర్పించిన ప్రకారంగా ప్రార్థిద్దాం రండి అని చెప్పేసి అని నేర్పిస్తూ ఉంటాం. సో ఒలీవల కొండ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే
దేవాతి దేవుడు, మహోన్నతుడైనటువంటి యొక్క దేవుడు, సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు మనకు పరిచయం చేస్తూ తండ్రి అని పరిచయం చేశారు. ఇందులో పెద్ద ఏముంది అని మీరు అనుకుంటున్నారా? ఈ రోజున మనకు అలవాటు అయిపోయింది కనుక తండ్రి 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 అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో యూదులైనటువంటి వారు యెహోవా దేవుణ్ణి తండ్రి అని పిలిచారంటే తట్టుకోలేరు. వాళ్ళకి అది దేవదోషణ కింద లెక్క, ఒక భయంకరమైనటువంటి విషయం కింద లెక్క. అందుచేత యూదులైనటువంటి వారు నిజానికి యేసు ప్రభువాన్ని సిలువ వేయడానికి కారణాలలో ఒక కారణం ఏంటంటే, ఈయనంట ఆ యెహోవా దేవునికి కొడుకంట, ఆ యెహోవా దేవుడు ఈయనకంట తండ్రి అంట, తండ్రి అని పిలుస్తూ ఉంటాడు, వెయ్యండ్రా రాళ్ళు వేసుకొని కొట్టండ్రా అన్నట్టుగా ఇట్లా కోపం తెచ్చుకున్నారు వాళ్ళు. అయినా యేసయ్య ఆ దేవాతి దేవుడిని మనకు తండ్రి అని పరిచయం చేసింది ఆ ఒలీవల కొండ మీదనే. ఆ ఒలీవల కొండ మీద ప్రభు నేర్పిన ప్రార్థన, విలువైన ప్రార్థన అక్కడ మనం నేర్చుకోగలిగాం. ఆ ఒలీవల కొండ మీద మహోన్నతుడైనటువంటి యొక్క దేవుణ్ణి తండ్రి అని మనం పిలుచుకోగలిగాం. హాయ్, ఈ రోజుని నా మాటలు వింటున్నటువంటి వారిలో ఒకరు ఒకవేళ ఇహలోక సంబంధమైన తండ్రిని కోల్పోయినటువంటి వారుగా ఉండి ఉన్నారు కదూ. బహుశా నాన్నగారు చనిపోయినందు చేతనో, లేక నాన్నగారు ఊర్లో లేకపోయినందు చేతనో, ఒకవేళ నాన్నగారు దూరంగా వెళ్ళినందు చేతనో, లేక అమ్మను విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోయినందు చేతనో, ఈ రోజున ఒకవేళ మీరు తండ్రి లేని ఆ లోటు అనేటువంటిది ఒకవేళ ఎదుర్కొన్నారేమో, ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు నేను చెప్తా, మీరేం కలవరపడాల్సిన పనిలే, మీరేం గాబరపడాల్సిన పనిలే. నాన్న లేరు అని చెప్పేసి అని ఊరకే బెంగెట్టుకొని కూర్చొని అలాగే ఏడుస్తూ ఉండాల్సిన అవసరతలే. ఈరోజు నేను చెప్తున్నా, ఆ దేవుడే మీకు నాకు మనందరికీ తండ్రి అయి ఉన్నారు. హల్లెలూయా. నా వాటికి నాకు ఎంత సంతోషం తెలుసండి. నాన్నగారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయారు. మొట్టమొదటిలో నేను అలాగే కలవరపడ్డా. నేను బయటికి మీటింగ్కి వెళ్ళేటప్పుడు నాన్నగారు ప్రార్థన చేసి పంపించేవారు. ఏదైనా మీటింగ్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, క్యాంప్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నాన్నగారు ఎంత అర్ధరాత్రి గడైనా నేను తలుపు తీసుకునేసరికి ఆయనకి మెలకు వచ్చేది. వచ్చేసేవారు నాయన చిన్న అని పిలిచేవారు. ఆ నాన్న వచ్చాను ప్రార్థన చేయండి అంటే లేచి కూర్చొని ప్రార్థన చేసి మళ్ళీ పడుకునేవారు హాయిగా. ఎప్పుడైతే నాన్నగారు లేరో కాసేపు బెంగ అనిపించింది. అయ్యో ప్రభువా, ఇప్పుడు నా కోసం ప్రార్థన చేసే నాన్నగారు లేరు, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు స్తుతి చెల్లించి ప్రార్థన చేసేటువంటి నాన్నగారు లేరని కొంతసేపు కలవరపడ్డా. కానీ ఇదిగో ఇలాంటి వాక్యమే నన్ను ధైర్యపరిచింది. ఎస్, ఒలీవల కొండ దగ్గర జరిగినటువంటి మరి యొక్క విషయం నేను ఆలోచన చేస్తుంటే, అక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులైనటువంటి వారిని చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళని ఆ ఒలీవల కొండ దగ్గరికే తీసుకుని వెళ్ళారు. లోకాసు సువార్త 24వ అధ్యాయము 50వ వచనం దగ్గర నుండి కనుక మనం చూస్తే, బేతనియా అనే ప్రదేశం ఒలీవల కొండకి ఇంకా తూర్పు వైపుకి ఉంటుంది, కొంచెం అవతల దిగువలోనికి అనమాట. మనం యెరూషలేము నుంచి తూర్పు వైపు ఉన్నది ఒలీవల కొండ. కిద్రోను వాగు దాటి కిందకి దిగి మళ్ళీ ఎలా పైకి ఎక్కుతున్నప్పుడు ఒలీవల కొండకి ఎక్కుతాం, మళ్ళీ ఒలీవల కొండకు అవతల దిగుతూ ఉన్నప్పుడు అది బేతనియా అనేటువంటి ఒక ప్రదేశం. మరియా, మార్తా, లాజర్లో ఉండినటువంటి ఒక ప్రదేశం. సో అక్కడ వరకు ఈ శిష్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన చేతులెత్తి ఆ ఒలీవల కొండ మీద వారిని ఆశీర్వదించుచు ఉండగా, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన వారిని ఆశీర్వదించుచూ ఉండగా ఆయన అక్కడి నుంచి అలా ఆరోహణమై ఆయన వెళ్ళిపోవటం జరిగింది. ఈరోజుని ఆ ఒలీవల కొండలో ఉన్న మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం నేను ఏమంటానంటే, దట్ ఈస్ ఫ్రమ్ వేర్ ద లార్డ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏమా, ఒకవేళ ఈ రోజున మీరు చాలా దీవెనలు కొదువై ఉండి మీరు కలత చెంది ఉన్నారు కదూ. ఈరోజు నీ కుటుంబంలో చాలా సమస్యలు మీకు ఎదురవుతున్నాయి కదూ. ఈ రోజున మీరు ఒక ఆర్థిక ఇబ్బందుల్లో మీరు ఉండి ఉన్నారు కదూ. ఈ రోజున బహుశా ఆశీర్వాదం లేదండి, ఏంటో నా బ్రతుకు ఇలాగ సాగిపోతుంది తప్ప సరైన దీవెనలు లేవండి, ఏంటో మా జీవితం, ఏంటో మా కుటుంబం, మా బ్రతుకు ఇలాగైపోయిందండి అని బహుశా మీరు వాపోతున్నారు కదా. నో, డోంట్ వరీ. ఈరోజు నేను ఒలీవల కొండను గురించి మాట్లాడుతున్నట్టే ప్రభు మిమ్మల్ని ఆ ఒలీవల కొండ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒలీవల కొండ దగ్గరికి తీసుకొని వెళ్తున్నా. ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళిపోయాం ఆల్రెడీ. అక్కడ మన తండ్రి అయిన దేవుడిని మనం చూస్తున్నాం. అక్కడ మనం ప్రార్థన చేసుకునే స్థలాన్ని మనం చూస్తున్నాం. తండ్రి అని పిలుచుకునేటువంటి ఒక అమూల్యమైన ప్రార్థన ఆ ఒలీవల కొండ దగ్గర మనం నేర్చుకుంటూ ఉన్నాం. నా యేసు ప్రార్థించిన రీతిగా మనము కూడా అట్టి ఒలీవల ప్రార్థన, ఒలీవల కొండ మీద చేసినటువంటి ఒక ప్రార్థన అది మనం నేర్చుకుంటున్నాం. ప్లస్ అక్కడి నుంచి దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీదకి వస్తున్నాయి. హల్లెలూయా. నా దేవుడు చేతులెత్తితేనండి మనల్ని దీవించడమే తప్ప ఇంకొకటి చేయడు.
నేను ఆ యోబును గురించినటువంటి ఒక జీవితాన్ని తలంచుకున్నప్పుడల్లా భలే నవ్వొస్తుంటుంది నాకు. ఎందుకనంటే సాతానుడు దేవుడితో మాట్లాడుతుంటాడు, దేవుడా నువ్వు ఆ యోబు ఇంటి చుట్టూరు నువ్వు కంచె వేసావు, కానీ ఒక్కసారి నీ చేయి చాపే యోబును మొత్తు అని చెప్పేసి అని అంటాడు. నేనంటే ఇలాగే చాపుతాడు నా దేవుడు, ఇలాగే చాపుతాడు. ఇలా చాపినప్పుడు ఆయన చేతుల్లో నుంచి ఏమొస్తాయంటే ఆశీర్వాదాలు వస్తాయి, అంతే తప్ప మొత్తేటువంటి విషయాలు రావు, తిట్టేటువంటి విషయాలు రావు, శాపనార్థాలు పెట్టేటువంటి విషయాలు రావు. మనల్ని మొత్తి అనగారు చేసి అనారోగ్య పాలు చేసి వ్యాధిగ్రస్తులను జబ్బంటోళ్ళని చేసి అది చేయడం ఆయన ఎప్పుడు కూడాను. నా దేవుడు నేను నేర్చుకున్నటువంటి ఒక ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే, నా దేవుడు 2 చేతులు చాపి ఆయన మనల్ని ఆశీర్వదించి చేతులెత్తి అక్కడ రాయబడిన మాట లోకాసువార్త 24వ అధ్యాయం ఏంటంటే, ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదిస్తూ ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయబడిన మాట అది. ఆశీర్వదించుచూ ఉండగా ఈ రోజును కూడా ఆ ఆశీర్వాదం మీ దగ్గరకు వస్తుంది. ఈ రోజున కూడా దేవుని యొక్క చేతుల్లో నుండి వస్తున్న ఆశీర్వాదాలు మనకు వస్తున్నాయి. మనల్ని ఆశీర్వదించడానికే 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య చేతులు ఆ యొక్క మేకులతో కొట్టబడి ఉన్నవి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి వ్రాయబడిన మాటలు ఏమంటాడంటే, అబ్రహాము పొందినటువంటి ఆ ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడినట్లుగా అన్యజనులమైనటువంటి మనము ఆ ఆశీర్వాదాన్ని మనం అనుభవించినట్లుగా ఆయన మన కోసము శాపమై మనలను శాపము నుండి విడిపించెను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పగలిగిన ఈ సత్య సువార్త ఇదియే. ఆయన మిమ్మల్ని విడిపించేశాడు. ఆయన మీ మీద ఉన్న శాపాన్ని తీసివేశాడు. ఈరోజు మనమందరం ఒలీవల కొండకు మనం ప్రయాణం చేసి వెళ్తున్నాం. ఒలీవల కొండ మీద మనం అక్కడ దిగుతూ ఉన్నాం. ఆయన ఎక్కడి నుంచి అయితే వారిని చేతులెత్తి ఆశీర్వదించాడో ఆ చోటికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా. అక్కడ ఉన్నటువంటి ఒక చర్చ్ పేరు ఏమంటారంటే చర్చ్ ఆఫ్ అసెన్షన్ అని చెప్పేసి అని అంటారు. అనగా ఆయన ఆరోహణమైనటువంటి ఒక కొండ, ఆయన ఆరోహణమైనటువంటి ఒక స్థలం ఒలీవల కొండ మీద ఉంది. మేము వెళ్ళటం సాధారణంగా ఒక్కొక్కసారి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు మొట్టమొదటి అనుభవం మేము ఎక్కడికి వెళ్తామనంటే ఆ ఒలీవల కొండ మీదకి వెళ్తాం. ఆయన ఆరోహణమైనటువంటి ఒక స్థలం. అయితే ఆరోహణమయ్యేటువంటి ఒక స్థలంలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దట్ ఈస్ ఫ్రమ్ వేర్ ద లార్డ్ స్టార్టెడ్ టు బ్లెస్ us. కంటిన్యూస్లీ ఈస్ బ్లెస్సింగ్ us. ఇప్పుడు కూడా మన మీద మన కుటుంబం మీద ఆ ఆశీర్వాదం వచ్చినట్లుగా ఆయన మన కొరకు శిలువ మ్రాను మీద వేలాడదీయబడి తన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తున్నాడు. మీరు మీ కుటుంబము ఆశీర్వదించబడి ఉన్నారు. మీ యొక్క బిడ్డలు ఆయన ఆశీర్వదించి ఉన్నారు. ఈరోజు అఫ్కోర్స్ ఒకవేళ మీరు నలిగిపోయి వేరేగా అనుకుంటూ ఉన్నారు, అయ్యా నిజంగా ఆశీర్వాదమే కనుకుంటే మాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు అండి, మా బిడ్డలు సరైనటువంటి జీవితం కాలేదు, మా కుమార్తె యొక్క బ్రతుకు సరిగ్గా లేదు, నా కుమారుడి యొక్క బ్రతుకు సరిగ్గా లేదు, వారికి పుట్టినటువంటి యొక్క పిల్లలు సరిగ్గా లేకపోయారు, మా బిడ్డలు మేము కడుపు కోతలాగా అన్నట్టుగా వాళ్ళని గురించి మేము చూచి దుఃఖించడమే తప్ప ఏదండి ఆశీర్వాదం అని మీరు అనుకున్నారు. డోంట్ వరీ అమ్మా, ఈ రోజు నేను చెప్తున్నా, ఇది మొదలుకొని యెహోవా ఆశీర్వాదం మీ మీదకి వస్తూ ఉన్నది. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, ఈరోజు ఈ సత్య సువార్తని కార్యక్రమంలో నేను పలుకుతున్నా, మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆ దేవాతి దేవుడు ఒలీవ కొండ అనుభవం దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. కమాన్, ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదములను మనం పునుగుపుచ్చుకుందాం. అక్కడ ప్రార్థనా జీవితాన్ని మనం నేర్చుకుందాం. అక్కడ ఉన్నటువంటిది మన పరమ తండ్రి అయినటువంటి యొక్క దేవుడు. అంతేనా? ఈ ఒలీవల కొండ గురించి ఇంకా ఏమైనా జ్ఞాపకం చేసుకుందామని అంటే ఉందండి. పాత నిబంధన గ్రంథములో జకరియా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చేటప్పుడు మరలా అదే ఒలీవల కొండ మీదకి రాబోతున్నారంట. అందుకని అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఒక కొండ మీదకు తీసుకొని వెళ్ళి అక్కడ వారితో మాట్లాడుతూ, నాయనలారా శిష్యులారా, మీరు యెరూషలేము నుండి వెళ్ళక తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటిది మీరు పొందుకునేటంత వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టండి అని చెప్పారు. పరిశుద్ధాత్మను గురించి ఆయన మాట్లాడి ఉన్నారు అక్కడ. సో అలా మాట్లాడిన తర్వాత ఆయన వారిని ఆశీర్వదించుకుంటుండగా ఆయన వారి మధ్యలో నుంచి వేరు చేయబడి ఆరోహణమై వెళ్ళిపోతూ వచ్చినాడు. వీళ్ళు అలాగే నోళ్ళ నుంచి చూస్తున్నారు. ఈ ఒలీవల కొండ మీద ఉండి ఆయన అలా పైకి వెళ్ళిపోతాడు, అలా చూస్తూ ఉన్నారు. ఈలోగా 2 మనుషులు అక్కడ తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు, బహుశా దానికే కామెంటేటర్స్ ఏమంటారంటే దేవదూతలు అని రీతిగా కూడా అంటారు. నరు ఆకారంలో కనబడుతూ 2 వ్యక్తులు కనబడి వాళ్ళు ఏమంటారంటే,
ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు ఎలాగున తేరు చూస్తూ ఉన్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడినటువంటి ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారో అదే రీతిగా ఆయన మరలా తిరిగి వస్తారు అని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనంలో ఆ దేవదూతలు చెప్పినటువంటి ఒక మాట. 12వ వచనంలో వ్రాయబడిన మాట ఏముందనంటే, వారు ఒలీవల వనమనబడినటువంటి యొక్క కొండ నుండి విశ్రాంతి దినమున నడువదగినంత దూరంలో ఉండినటువంటి యెరూషలేమునకు వెళ్ళి వారింతకు ముందు బస చేసినటువంటి ఒక మేడ గదిలోనికి వెళ్ళి అక్కడ కనిపెడుతూ వచ్చి ఉన్నారు అని అంటారు. అంటే ఇదే ఒలీవల కొండ, యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనటువంటి ఒక కొండ. ఆ కొండ మీదకి తిరిగి ఆయన రెండవసారి రాబోతున్నారు. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతున్నాను అని అంటే ఇన్నిసార్లు నేను మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా కూడా అనేక మందిని తీసుకొని వెళుతున్నానంటే నా యొక్క ఆలోచన, నా యొక్క భావన, నా హృదయ స్పందన కేవలం ఆ స్థలాలు చూపించడం కొరకు మాత్రమే కాదు. ఇదిగిదిగో ఒలీవల కొండ, ఇదిగిదిగో గెత్సెమనే తోట, ఇదిగిదిగో ఫలానా రీతిగా అని చెప్పేసి ఇలా చెప్పడం మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి ఒక ఆత్మీయ అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. నేను ఆ దేశాలకు వెళ్తున్నప్పుడు నా హృదయంలో కొట్టుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వస్తానని చెప్పిన యేసు ప్రభు గారి యొక్క రెండవ రాకడ చాలా సమీపించేసినట్లుగా నాకు అర్థమవుతుంది. యేసు త్వరగా వచ్చేస్తున్నారు. యేసు రాకడ చాలా సమీపించేసినటువంటి ఒక దినములలో మనం ఉంటూ ఉన్నాం. యూదులు తిరిగి వచ్చేశారు, ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఇప్పుడు ఇంకా జరగవలసిందల్లా ఒకటే, యెరూషలేములో దేవాలయం కట్టబడ్డము కొరకు. ఇప్పుడు అందుకనే ఆ మధ్యలో ఎవరో వాట్సాప్లో వీటిల్లో కూడా పెడుతూ వచ్చారు, ఎర్రని పెయ్య కూడా ఒకటి ఈనింది అని చెప్పేసి అది ఒకటి కనబడింది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఒకవేళ అలాంటి దానినే వారు బలి అర్పణగా అర్పించడానికి మునుపు ఒలీవల కొండ మీద అర్పించేవారు. కానీ యేసు ప్రభు గారు ఆ ఒలీవల కొండ మీదకి ఎక్కువ వెళుతున్నందు చేత యేసు ప్రభు చనిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు వాళ్ళు ఒలీవల కొండని మానేశారు. ఆ తర్వాత వాళ్ళు స్కూపస్ అని వేరొక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు గొర్రెపిల్లను వధించడం చేస్తూ వచ్చారు. అది కూడా ఒక 40 సంవత్సరాలే. ఎందుకంటే క్రీస్తు శకం 70లో దేవాలయం ధ్వంసం చేయబడింది కనుక ఇక బలి అర్పించే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్న మాట ఏంటంటే, ఇక అన్ని సిద్ధమైనవి కనుక ఇప్పుడు దేవాలయాన్ని కట్టుకునడానికి కూడా వాళ్ళు సిద్ధమైనారు కనుక ఏ క్షణమో ఏ గడియలోనో వారు అనుకున్న స్థలంలో వారు దేవాలయాన్ని కట్టుకునేటువంటి అవకాశం కనుక దొరికితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అంత సిమెంట్ తోటో లేక దేనితోటో కట్టుకోవలసినటువంటి ఎత్తైనటువంటి దేవాలయాన్ని 24 గంటల లోపే కట్టేయచ్చండి బాబు. వాళ్ళు అలా కట్టేస్తే ఆ దేవాలయం కట్టబడేదానికి ముందుగానే, ఎందుకంటే దేవాలయం కట్టడానికి సహకరించిన వ్యక్తిని దేవాలయంలో తీసుకెళ్లి వాళ్ళు క్రీస్తు విరోధమైనటువంటి వాడు, మనకి బైబిల్ ప్రకారం అనుకున్న వాళ్ళని వాళ్ళు మెస్సీ అనుకొని తీసుకెళ్ళి అక్కడ పెడతారు కనుక ఆ మెస్సీ అనేటువంటి క్రీస్తు విరోధిగా ఉండినటువంటి వాడు బయలుపరచబడేదానికి ముందే సంఘము ఎత్తబడుట అనగా ప్రభు రాకడ జరగబోతూ ఉన్నది. ఆయన మధ్యాకాశానికి వస్తారు. 7 సంవత్సరాల తర్వాత ఆ మధ్యాకాశంలో నుంచి వచ్చినప్పుడు అదే ఒలీవల కొండ మీద ఆయన కాళ్ళు అనబోతున్నాడు. అబ్బా హల్లెలూయా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అండి ఒళ్ళు జలధరేస్తుందండి బాబు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు పులకరింపండి బాబు. ఇచ్చేతనంటే ఎక్కడ నుండి అయితే యేసయ్య మనలను ఆశీర్వదించి ఆరోహణమై వెళ్ళి ఉన్నారో, ఎక్కడికి ఆయన మరలా తిరిగి మహిమ దేహముతో అడుగు పెట్టడానికి ఆయన రాబోతూ ఉన్నారో ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళటం ఎంత గొప్ప భాగ్యం నా మిక్కిలి ప్రియ స్నేహితులారా. ఈరోజు మనం ఆత్మీయంగా మనం ఆ ఒలీవల కొండ దగ్గరికి ప్రయాణం చేసి వెళ్ళి ఉన్నాం. అక్కడ మనం ప్రార్థన నేర్చుకుని ఉన్నాం. అక్కడ దేవాతి దేవుణ్ణి మన యొక్క పరమ తండ్రిగా మనం గుర్తించి ఉన్నాం. ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొనికిపుచ్చుకొని ఉన్నాం. ఆయన చేతులెత్తి మనల్ని దీవించిన ప్రతి దీవెనలు మనకు మన కుటుంబానికి మనం తీసుకొని ఉన్నాం. ఆ చోటికి మరలా తిరిగి ప్రభు రాబోతున్నారు కనుక ఒకవేళ ఈ దేహంలో ఉంటుండగా మనం ఆ ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళలేకపోయినా డోంట్ వర్రీ, ఆ ప్రభు వచ్చినప్పుడు మనం ఆ మధ్యాకాశం నుండి ప్రభుతో పాటు అదే ఒలీవల కొండ మీదకి మనం దిగబోతున్నాం. ఈ దినాన్ని అట్టి ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళిన ఈ అనుభవంలో ఈ ఆత్మీయ ఆశీర్వాదములను మనం పునిగిపుచ్చుకుందామా? రండి, తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ఒలీవల కొండ మీద చేసిన ప్రార్థనగా ఆ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఏ పాటి వాళ్ళం మానవ మాత్రం మిమ్మల్ని తండ్రి అని పిలిచేంత ధైర్యం మాకు లేదు. అలనాడు ఆ యొక్క సుంకరి రొమ్ము బాదుకుంటూ తలెత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించండి అన్నట్లుగా మేము కూడా మానవ మాత్రులనైనా తండ్రి అని పిలిచే యోగ్యత మాకు లేదు. మేము మానవులము, పాపులముగా ఉండి ఉన్నాం. ఇది వాస్తవం.
కానీ నీ యొక్క కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆధిక్యతలో మీరు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని పిలవండి అని చెప్పారు. తండ్రిగా మేము పిలుచుకుంటున్నాం. మా తండ్రి నీకు వందనాలు. ప్రార్థన మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మీ ఆశీర్వాదములను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాయన ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. వారికి ఉన్న ప్రతి లోటుపాట్లు తీర్చి నాయన వారి మీద ఉన్న శాపాన్ని తీసివేసి, వారిలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి, తండ్రి లేరనేటువంటి ఒంటరితనపు బాధ వేదన తీసివేసి, నాయన మీరు మాకు తండ్రిగా ఉండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించే తండ్రిగా, మమ్మల్ని దీవించినటువంటి తండ్రిగా, మా అక్కర్రలు తీర్చేటువంటి తండ్రిగా, మమ్మల్ని ఎత్తుకొని నడిపించేటువంటి తండ్రిగా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలీయులను నీ భుజముల మీదకి ఎక్కించుకొని ఒక మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు అన్నట్టుగా మీరు మా తండ్రిగా మమ్మల్ని ఎత్తుకొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. మార్కు 10వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు సెలవిస్తున్నట్లుగా చిన్న బిడ్డలైనటువంటి వారిని మీరు ఎత్తుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించిన రీతిగా ఈ ఒలీవల కొండ మీద నుంచి మమ్మల్ని ఒక చిన్న పిల్లల ఓలి మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు వందనాలు. వీటన్నిటికంటే మించిన ఆయన ఆ కొండ మీద నుంచి మీరు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నారు. మీరు స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా మీరు వచ్చినప్పుడు మీరున్న స్థలంలో మేము ఉండులాగా మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు నాయన మరలా తిరిగి అదే ఒలీవల కొండ మీదకి మీరు రాబోతున్నారు. వాట్ ఏ ప్రివిలేజ్ డాడీ. ఇప్పటికే మేము ఆధ్యాత్మికంగా ఒలీవల కొండ మీదకి వెళ్ళినటువంటి ఒక ఫీలింగ్ మేము అనుభవిస్తున్నాం నాయన. ఆ ఒలీవల కొండ మీద నీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం నాయన. ఆ ఒలీవల కొండ మీద నీ ప్రార్థన మేము నేర్చుకుని ఉన్నాం నాయన. ఆ ఒలీవల కొండ మీద మీతో ఉండేటువంటి ఒక భాగ్యం, మహిమ దేహముతో ఉండేటువంటి ఒక భాగ్యం మేము పొందుకుని ఉన్నామని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాను. మరొకసారి ఈ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను. ఒలీవల కొండ మీద నుంచి నాన్న నీవు చేతులు చాపి దీవించిన దీవెనలు వీరి మీద నేను పలుకుతున్నా. నేను ఇలా పలుకుతుంటాడుగా వీరి కుటుంబాలన్నీ కూడా నాయన, వీరి యొక్క బిడ్డలైనటువంటి వారు కూడా నాయన నీ యొక్క ఆశీర్వాదము నుండి వారు ఆశీర్వదించబడిన వారిని పలుకుతూ వారిని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని ఆశీర్వాదములు ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. స్నేహితులారా, దేవుని ఆశీర్వాదం మీ మీదకి దిగవచ్చినది. మీరు ప్రార్థన మీరు నేర్చుకుని ఉన్నారు. నన్ను ప్రార్థన చేయమని కోరడం మాత్రమే కాదు, మాకు లేకపోతే టీవీలో కనబడిన వాళ్ళకి ప్రార్థన చేయండి నేను ఫోన్ చేయడం కాకుండా మీరు నేర్చుకున్న ఆ ఒలీవల కొండ మీద ప్రార్థన ప్రకారంగా మీరును ప్రార్థన చేయండి, ఆశీర్వాదాన్ని పొందుకునండి. ఒకవేళ ప్రభు రాకడ ఏ క్షణంలో జరిగినా మనమందరం ఆ ఒలీవల కొండ మీద ఆ మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకునే భాగ్యంతో ముందుకు సాగిపోదాం. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ ఒక ఫోన్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికు ఒకవేళ నాతో కనుక మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94400409992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకుని మరొక స్థలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటంత వరకు ఒలీవల కొండ మీద నుంచి చేతులు చాపి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న నా ప్రభు అయిన యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.